ఫస్ట్ నేనే కూర్చుంటా. కాదు, నేను కూర్చుంటా. అచ్చో, క్యారేజ్ తెలియదేంటి? కల్పన, క్యారేజ్. ఏంటి మిథున, స్కూల్కి వెళ్తున్నావా? కళ్ళు కనపడడం లేదా? ఈ పొగరుతోనే నాకు వార్నింగ్ ఇచ్చావు. నా బొమ్మని నాకు కాకుండా చేసి నన్ను రెచ్చగొట్టావు. నేను రెచ్చిపోతే ఏం జరుగుతుందో తెలుసా? నువ్వెంత రెచ్చిపోయినా జరిగే నష్టమేం లేదు. నీకు చెయ్యాల్సిన నష్టాన్ని నేను రాత్రి చేసేసానుగా. అర్థం కాలేదా? పాపం, రాత్రి కొత్త చీర కట్టుకుని మల్లెపూలు పెట్టుకుని బావతో కార్యానికి బాగానే రెడీ అయిపోయావు. కానీ ఆ కార్యం అనివార్య కారణాల వల్ల ఆగిపోయినందుకు చింతిస్తున్నావా? ఈ విషయం నీకెలా తెలుసు? ఆ అనివార్య కారణమైన ఆరాధ్యను అర్థాంతరంగా మీ గదిలోకి వచ్చేలా చేసింది ఎవరనుకుంటున్నావు? అది నేనే. మిథున, నేనుండగా నువ్వు నా బావకి దగ్గర కాలేవు. నా బావతో లైఫ్ షేర్ చేసుకోబోయేది నేనే. నీకంత సీన్ లేదు. ఆహా, చూద్దాం ఎవరికెంత సీనుందో నువ్వే చూస్తావు. నేను బావతో ఆల్రెడీ ట్రాక్ స్టార్ట్ చేశాను. నువ్వేమో పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్తూ డ్రైవర్గా మారిపోయావు. నేను బావకి దగ్గరే పిల్లల్ని కంటాను. ఆ పిల్లల్ని కూడా నువ్వే స్కూల్కి తీసుకెళ్ళడానికి రెడీగా ఉండు. ఓకేనా? బాయ్. వదినా, ఇదిగో క్యారేజ్. ఈరోజు పిల్లల్ని స్కూల్కి నువ్వు తీసుకెళ్ళు. అదేంటి వదినా, నువ్వు ఆల్రెడీ స్కూల్కి వెళ్ళడానికి రెడీ అయ్యావు కదా? లేదు, నాకు కొంచెం ఇంపార్టెంట్ పని ఉంది. నువ్వే వెళ్ళు. సరే, నేను వెళ్తానులే. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మురళి. ఊర్లో ఇల్లు మొదలు పెట్టారంట? అవును మేడం. కన్స్ట్రక్షన్ ఫినిష్ అయిందా? చివర్లో ఉంది మేడం. ఓ, ఎందుకు ఆగింది? అది మనీ అడ్జస్ట్ అవ్వలేదు కదా? అవును మేడం, లోన్ తీసుకున్నాను, ఆఫీస్లో అడ్వాన్స్ కూడా తీసుకున్నాను. అయినా మనీ సరిపోలేదు మేడం. మీకు తెలియంది ఏముంటుంది మేడం, మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇల్లు అంటే ఇంకా ఎంత తక్కువ పడుతుంది? ఇంకో 5 లక్షలు కావాలి మేడం. ఆ 5 లక్షలు నీకు నేనిస్తాను, వడ్డీ లేకుండా. అసలు కూడా నువ్వు తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు. అవునా మేడం? అవును మురళి, ఎన్నో సంవత్సరాల నుండి ఈ కంపెనీలో కష్టపడి పని చేస్తున్నావు. నీకు ఆ మాత్రం హెల్ప్ చేయలేనా చెప్పు? థ్యాంక్ యూ మేడం. థ్యాంక్స్ ఎందుకులే. నువ్వు నాకు ఒక చిన్న పని చేసి పెట్టాలి. చెప్పండి మేడం. ఇవి బాండ్ పేపర్స్. నువ్వు గౌతమ్ చైర్మన్ గారి దగ్గరికి వెళ్ళి అగ్రిమెంట్ పేపర్స్ మీద సంతకాలు చేయించుకుంటావు కదా, వాటి కింద ఇవి పెట్టి గౌతమ్ చేత తెలియకుండా సంతకాలు పెట్టించు. జాగ్రత్తగా డీల్ చేయి. మేడం ఏమంటున్నారు మేడం?
నా వల్ల కాదు మేడం, తెలిస్తే నా ఉద్యోగం పోతుంది. గౌతమ్కి అనుమానం రాకుండా సైలెంట్గా పని పూర్తి చేస్తే ఎందుకు తెలుస్తుంది మురళి? నా వల్ల కాదేమో మేడం. హ, నీ వల్ల అవుతుంది మురళి. ఇదేమన్నా పెద్ద పనా? చైర్మన్ గారు కొన్ని వందల డాక్యుమెంట్స్ మీద సంతకం చేస్తారు. వాటిల్లో ఈ బాండ్ పేపర్స్ కలిస్తే కనుక్కునే ఛాన్సే లేదు కదా. చూడు, నువ్వేం భయపడకు. నీకు సపోర్టుగా నేనున్నాను. నా కూతురు ప్రణవి ఉంది. చూడు, 5 నిమిషాలు నీ మొహంలో ఉన్న భయాన్ని దాచి గౌతమ్ చేత సంతకాలు చేయిస్తే 5 లక్షలు వస్తాయి నీకు. ఊర్లో ఇల్లు కూడా పూర్తవుతుంది. ఏమంటావు? ఓకేనా? ఓకే మేడం. బా వస్తున్నాడు, ఎలా మేనేజ్ చేయాలి? హే, ప్రణవి 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 ఏమైంది? ఏమైంది ప్రణవి? నీరసం బాబా. నీరసమా? అంటే డిజైన్స్ ఓకే అయ్యి డీల్ సక్సెస్ అయితే ఉపవాసం ఉంటానని మొక్కుకున్నాను. అయ్యో, ప్రణవి. అందుకనే నా సక్సెస్ కోసం నువ్వు ఉపవాసం ఉంటున్నావా? చెప్పాను కదా బాబా, నాకు కావాల్సింది నువ్వు సక్సెస్ అవడమే. దానికోసం నేను ఏదైనా చేస్తాను. ఎన్ని రోజులైనా ఉపవాసం ఉంటాను. సరే పద, నా క్యాబిన్లోకి వెళ్దాం. ఇప్పుడు ఇస్తాను చూడు. బాబా, ప్రణవి 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 మిథున, వాట్ ఏ సడన్ సర్ప్రైజ్. ప్రణవి ప్రణవి లే. మిథున, ప్రణవి కంపెనీ కోసం ఫాస్టింగ్ చేస్తోంది, అందుకే నీరసంతో పడిపోయింది. దీనివన్నీ దొంగ వేషాలు. అవును, నువ్వేంటి ఇంత సడన్ గా వచ్చావు? నాకెంత హ్యాపీగా ఉందో తెలుసా? ఎందుకో ఆఫీస్కి వచ్చినప్పటి నుంచి నిన్నే చూడాలనిపించింది. ఈరోజు నువ్వే వచ్చేసావు. దాన్నే ప్రేమ అంటారులేండి. కరెక్ట్.